నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా వారికి మీడియా అక్రిడిటేషన్లు జారీ చేయడం కోసం తగిన సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ రాష్ట్ర మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. సాధ్యమైనంత త్వరగా తగు సూచనలు అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తణుకు నియోజకవర్గంలో రాబోయే సార్వా నుంచి ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తణుకు శాసనసభ్యులు ఆర్మూరి రాధాకృష్ణ వెల్లడించారు. గురువారం సర్ ఆర్థర్ కాటన్ జయంతి పురస్కరించుకొని వినూత్నంగా ప్రయోగాత్మకంగా డ్రోన్ టెక్నాలజీ వినియోగించుకొని పంట కాలువల ప్రక్షాళనకు చేపట్టిన విధానాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మండపాక, పైడిపర్రు, మడుగు డ్రైన్లో పెరిగిపోయిన గుర్రపుడెక్క, కిక్కిస గుర్తించి ప్రక్షాళన చేసేందుకు చేపట్టిన విధానం, మందు పిచికారి విధానాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. రాబోయే సార్వా నుంచి రైతులకు అన్ని సౌకర్యాలతో పాటు సంపూర్తిగా సాగునీరు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచనలకు అనుగుణంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా టెక్నాలజీ ఉపయోగించుకొని పంట కాలువల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క, కిక్కిసలను డ్రోన్ సాయంతో గుర్తించి మందు పిచికారీ చేసి నిర్మూలించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తణుకు మున్సిపాలిటీ పరిధిలో చెరువులను సైతం ప్రక్షాళన చేసేందుకు ఇదే విధానాన్ని అమలు చేస్తామని అన్నారు. డ్రోన్ సాంకేతిక వ్యవస్థను ఉపయోగించుకొని తణుకు పట్టణాన్ని సర్వే చేయడానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రాధాకృష్ణ వెల్లడించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు డ్రైన్ కావాలి. ఉన్నాయి ముందు సర్ ఆర్థర్ కాటన్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించుకుంటూ కాటన్ మహాశయుని జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఆయన జయంతి రోజున తణుకు నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మేము తీసుకోవడం జరిగింది. ఈరోజు రైతుల సంక్షేమం కోసం రైతాంగానికి మంచి సౌకర్యాలు అందించాలనే ఆలోచనతో సాగునీరు పూర్తిగా అందించాలి రాబోయే ఖరీఫ్లోనే ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మంత్రివర్యులు లోకేష్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు వారి ఆలోచనలకు అనుగుణంగా టెక్నాలజీని అనుసంధానం చేసి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు కాలువల్లో కానీ డ్రైన్లో కానీ ఉన్నటువంటి గుర్రపు డెక్కని, కిక్కిసని ఇటువంటి వాటినన్నింటినీ కూడా పూర్తిగా తొలగించే విధంగా ఈరోజు డ్రోన్ టెక్నాలజీ ద్వారా దీన్ని తీసుకోవడం జరిగింది. సింగపూర్కి చెందినటువంటి ఐపేజ్ యూఎం సిస్టమ్స్ అనే కంపెనీ ఈరోజు వారు వచ్చి ఇక్కడ ఒక ప్రయోగాత్మకంగా డ్రోన్ ద్వారా ముందుగా ఆ కెనాల్ని కానీ ఆ డ్రైన్ కానీ సర్వే చేసి ఎక్కడ ఏ విధంగా కిక్కిస్ కానీ గుర్రపు డెక్క ఉంది, ఎంత క్వాంటిటీ ఉంది, దానికి ఉన్న అడ్డంకులు ఏంటి అనేది సర్వే చేసి మ్యాపింగ్ చేసి ఆ మ్యాపింగ్ అయిన తర్వాత
దానికి సంబంధించినటువంటి ఆ వీడిని కానీ కిక్కిస్ని కానీ తొలగించడానికి కావలసినటువంటి మందుని స్ప్రే చేయడం జరుగుతుంది. ఇందులో 2 డ్రోన్ సర్వీసెస్ ఉపయోగించుకుంటున్నాం. ఒకటి సర్వే చేసి ఆ కెనాల్ని డ్రైన్ని దాంట్లో ఏ విధంగా ఉందనేది మ్యాపింగ్ చేయడం కోసం, 2 సర్వే అయిన తర్వాత మందు పిచికారీ చేయటం. సో దీనివలన టైము ఆదా అవుతుంది, పని కూడా పూర్తిగా మనం అనుకున్న విధంగా సమర్థవంతంగా జరుగుతుంది. ఈరోజు ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఇక్కడ ఈ డ్రోన్ ద్వారా చాలా ఫాస్ట్గా దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. దాదాపు 3 కిలోమీటర్లు దీన్ని సర్వే చేసి స్ప్రే చేయడానికి దాదాపు 10 నిమిషాల లోపు పూర్తయిపోతుంది 2 కార్యక్రమాలు కూడా. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఏ విధంగా ఈరోజు అన్నీ కూడా గాడిలో పెట్టే విధంగా చేస్తున్నారు. అదేవిధంగా నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించి ఈ కాలువలు డ్రైనేజీల మెయింటెనెన్స్ అంతా నీటి సంఘాలకి అప్పచెప్పడం జరిగింది. టెక్నాలజీని అనుసంధానం చేసి ఈ ప్రభుత్వ విధానంలో ఉన్నటువంటి లక్ష్యానికి అనుగుణంగా దీన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్లానింగ్ కానీ రేపు డెవలప్మెంట్ యాక్టివిటీస్కి కానీ ఈరోజు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది ఇది పూర్తిగా ఇస్తుంది. ఇది అన్నీ కూడా డ్రోన్ టెక్నాలజీ ద్వారా అనేక ప్రయోజనాలు మనకు కనిపిస్తున్నాయి. సచివాడ డ్రైన్ని పైడిపరు హైవే దగ్గర శ్మశాన వాటికి దగ్గర నుంచి మండపాక వరకు కూడా సచివాడ డ్రైన్ని పూర్తిగా సర్వే చేసి దానికి ఉన్నటువంటి బౌండరీస్ ఏదైనా ఉన్నాయో, సరిహద్దులు ఏమున్నాయో కూడా ఐడెంటిఫై చేసి ఈరోజు అవన్నీ కూడా చేసి భవిష్యత్తులో ఎటువంటి ఆక్రమణలు జరగకుండా దాని మీద తీసుకోవడంతో పాటుగా ఈ డ్రైన్ ముఖ్యంగా తణుకు పట్టణానికి ఒక ముఖ్యమైనటువంటి డ్రైన్. తణుకులో ఉన్నటువంటి వేస్ట్ వాటర్ వెళ్ళటానికి కానీ ఈ విధంగా దీన్ని మనం భవిష్యత్తులో కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డిప్యూటీ స్పీకర్ కర్మూరు రఘురామకృష్ణంరాజు అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ రైతులకు అండగా నిలిచి రైతు బాంధవుడుగా పేరుగాంచారని ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కురాదరాజు మురళీకృష్ణంరాజు అన్నారు. బుధవారం ఉప్పులూరులో రైతులు నీటి సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్న రఘురామకృష్ణంరాజుకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. మండలాధ్యక్షుడు కరిమెరక నాగరాజు, గ్రామ టీడీపీ అధ్యక్షులు లోకం సుబ్బారావు, నీటి సంఘ చైర్మన్ ఎర్ర సుబ్రహ్మణ్యం, ఎర్ర కేశవరావు, ఎర్ర చిట్టిబాబు, ఎర్ర వెంకట సుబ్బారావు, మంతిన సాయిలచ్చిరాజు, జిత్తిక శ్రీను, పేర్చెల్ల బాలరాజు, కస్టర్ సత్యనారాయణ, రైతులు తదితరులు పాల్గొన్నారు. మన శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు, అలాగే ఉప సభాపతి రఘురామకృష్ణరాజు గారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో ఘనంగా చేసుకోవాలని, భగవంతుని ఆశీస్సులతో చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, భగవంతుడి ఆశీస్సులతో కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటూ, ఆయన కోరిక మేరకు అన్ని కాలువలు కూడా, మురుగు కాలువలు, డ్రైన్స్ అన్నీ కూడా పూర్తిగా పనులు ఎక్కడా జరగనట్టుగా ముందు కాన్స్టిట్యున్సీలో అన్నీ కూడా కాలువలన్నీ కూడా పూర్తిగా తవ్వి చేశారు. అంచేతే కూడా మనకు వర్షాకాలం కూడా ఎక్కడ మొలకలు రాలేదు. అన్ని కాలువలో చేయండి, నేను ఉన్నానని చెప్పి అన్నీ ఆయన ఉండి చేయింటున్నారు. ఆయన ఎప్పుడు ఆయురారోగ్యాలతో మరెన్నో ఇటువంటి పుట్టినరోజులు చేసుకోవాలని కోరుకుంటూ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కనుమూరి రఘురామరాజు గారు ఎమ్మెల్యే గారు, అలాగే డిప్యూటీ స్పీకర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉప్పులూరు గ్రామంలోని రైతుల సమక్షంలో ఇక్కడ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గారు, అలాగే మన నీటి సంఘం ప్రెసిడెంట్ గారు ఈ పుట్టినరోజు వేడుకలు ఏర్పాటు చేశారు. ఏంటంటే మెయిన్గా రైతులే చేయడానికి కారణం ఏంటంటే, ఈయన వచ్చిన తర్వాత రైతుల గురించి చాలా బాగా ఆలోచించి రైతులు పక్షపాతిగా అన్ని పనులు చేస్తున్నారు. రైతులకి ఇంతకుముందు నీళ్లు రావాలంటే చాలా ఇబ్బందులు పడేవారు. కానీ ఈయన వచ్చిన తర్వాత ఎప్పుడైతే పంట కాలువలు బాగు చేయడం మొదలుపెట్టారో, అలాగే మురుకు డ్రైన్లు కూడా చేయడం మొదలుపెట్టారు. ఆ చేసిన కాంచి కూడా రైతుకి ఇబ్బంది లేకుండా నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు వేసవికాలం రావడంతో రైతులందరికీ కూడా ఈ పంట కాలువలు, మురుగు కాలువలు తవ్వడానికి మంచి గ్రాంట్ తెచ్చారు. అలాగే వారిన దాతలను కూడా ఈయన చెప్పిన వెంటనే దాతృత్వంతో పెద్ద ఎత్తున కూడా ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా సద్వినియోగం మంచిగా చేసి ఆయన మంచి నీళ్లు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు. అలాగే ఈ మురుగు కాలువ పక్కన ఉన్న ఈ ఆక్రమణలు అవి తీయడం, ఆ మురుగు కాలువలో డ్రైన్ పైపులే పెట్టేస్తుంటే అవి తాగే నీళ్లు మనం తాగవలసి వస్తుంది.
పై వాళ్ళు వదులుతుంటే కింద వాళ్ళు తాగుతున్నారు, వీళ్ళు వదులుతుంటే వేరే వాళ్ళు తాగుతున్నారు అని చెప్పి మొత్తం అంతా కూడా పైనుంచి కింద వరకు కూడా పంటకాలంలో డ్రైన్లు అవి తీయాలి, ప్రక్షాళన చేయాలని చెప్పేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అది కూడా విజయవంతంగా జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం చే నడపబడుతున్న ఐభీమవరం వేద పాఠశాలను రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు జిల్లా కలెక్టర్ నగరాన్ని సందర్శించారు. టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు దంపతులు స్వాగతం పలికి వేద పాఠశాలలోనికి ఆహ్వానించారు. అక్కడ సాయిబాబా గుడి, కంచి కామకోటి పీఠ జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి విగ్రహం, వేద పాఠశాలలోని వెంకటేశ్వర విగ్రహం వద్ద వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి శాల్వాలు కప్పి ఆశీర్వచనాలు అందజేశారు. వేద పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమాలపై టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు దంపతులు జిల్లా కలెక్టర్కు వివరించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉండాజర మండలం వెలగదుర్రుకు చెందిన భూపతిరాజు గోపరాజు అనే కళాకారుడు తాటి ఆకులతో వివిధ రాజకీయ నాయకులు, దేవుని ప్రతిమలు చిత్రపటాలుగా తీర్చిదిద్దుతున్నారు. 1992లో స్క్రీన్ ప్రింటింగ్ ప్రారంభమైనప్పుడు తన మేధాశక్తితో తాటి చెట్లు మొదట్లో ఉండే తాటి ఆకులను సేకరించి తన కుమార్తె వివాహానికి తాటి ఆకులతో తాళపత్రాల ఆకారంతో శుభలేఖలు ప్రచురించారు. మొదట వినాయకుని చిత్రపటాన్ని తయారు చేసి ఇప్పటి వరకు 700 చిత్రపటాలు చిత్రీకరించారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు దేవుని ప్రతిమలను చిత్రీకరించారు. లేత మూవాకులను సేకరించి ఎండ గాలి తగిన ప్రదేశంలో నిల్వ చేస్తారు. గురువారం రాజమహేంద్రవరంలోని తిలక్ రోడ్లో ఎమ్మెల్యే కార్యాలయంలో 1,25,000 విలువ చేసే సీఎం సాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఇంతవరకు 85 మందికి 1,40,00,000 మేర సీఎం సాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమని అన్నారు. వేసవికాలంలో విజ్ఞానంతో పాటు క్రీడల పట్ల ఆసక్తి కలిగించే కార్యక్రమాలు చేపట్టడంలో భాగంగా మే 1 నుంచి మే 30 వరకు వివిధ క్రీడాంశాల్లో 50 క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ హెచ్ రాముడు పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో క్రీడా శిక్షకులకు కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ హెచ్ రాముడు మాట్లాడుతూ జిల్లా క్రీడా సాధికారిక సంస్థ ఆధ్వర్యంలో వివిధ క్రీడా అంశాల్లో 50 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. మహిళలకు నైపుణ్య శిక్షణ అందించి వారి ఆర్థిక ప్రగతికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలు అండగా నిలిచి ప్రోత్సహిస్తోందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దెందులూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ల శిక్షణ కార్యక్రమాన్ని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ మహిళల్లో నైపుణ్యాభివృద్ధికి శిక్షణ అందించడం ద్వారా వారు ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతారని తెలిపారు. ఈ ప్రత్యేక శిక్షణలో 90 రోజుల పాటు మహిళలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, శిక్షణ అనంతరం వారికి కుట్టు మిషన్లు కూడా అందించి వారి ఆర్థిక పురోగతికి ప్రభుత్వం సహకరించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు పర్యవేక్షణలో పారదర్శకంగా బదిలీలను అమలు చేశారు. బదిలీలను, ఖాళీలను సీనియారిటీ పరిగణలోకి తీసుకుని ఇప్పటికే పనిచేసిన స్టేషన్, సర్కిల్, సబ్ డివిజన్ కాకుండా ఇతర ప్రాంతాలకు స్వచ్ఛంగా చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసిన సిబ్బందికి వారి అభిష్టం మేరకు పట్టణ ప్రాంతాలకు బదిలీ చేసే అవకాశం కల్పించడం విశేషం. పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐలు అదే స్టేషన్లో కొనసాగుతున్న సందర్భాల్లో కూడా వారికి తగిన విధంగా ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఎటువంటి సిఫార్సు లేకుండా సరైన విధంగా ఉత్తర్వులు జారీ చేశారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించాల్సిందేనంటూ కోకో రైతులు కదం తొక్కారు. గురువారం ఏలూరు సమీపంలోని సోమవారపాడు జాతీయ రహదారి వద్ద మోండలీస్ కంపెనీ ఆఫీసు గోడౌన్ వద్ద ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. కోకో గింజల ధరలు తగ్గించడంపై కోకో రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మాకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కోకో రైతుల మహాధర్నాకు రిటైర్డ్ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కోకో గింజలు ఉత్పత్తి చేయాలంటే రైతు ఎంతో కష్టపడాల్సి వస్తుందని అన్నారు. రైతును గౌరవించాల్సింది పోయి కంపెనీలు రైతును అవమానించడం దారుణమని విమర్శించారు. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కంపెనీలు రైతును మోసగిస్తే, అవమానపరిచితే సహించేది లేదని అన్నారు.
బుట్టాయిగూడ మండలం వేవులపాడు బీటీ రోడ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే చిరి బాలరాజు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డమణుకు రవికుమార్ శంకుస్థాపన చేశారు. రోడ్డు నిర్మాణానికి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా రోడ్డు నిర్మాణం సాఫీగా జరగాలని నాయకులు కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే జేసీబీ వాహనాన్ని ఎక్కి నేరుగా ఆయనే పనులు ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రజల వద్దకు నేరుగా వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తీసుకొచ్చి ఈరోజు కేవలం ఏజెన్సీ ప్రాంతం, గిరిజన ప్రాంతం కాబట్టి ఈరోజు సుమారు పంచాయతీ రాజ్కు సంబంధించి 27 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. అలాగే ఆర్ఎంబికి సంబంధించి సుమారు నాకు ఎస్టిమేషన్ ప్రకారం అయితే 30 కోట్లు పైనే ఉండి. అలాగే డబ్ల్యూబీఎం రోడ్లు, అలాగే అనేకమైన రోడ్లు ఈరోజు మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మీరు ఎన్నికల్లో ఏదైతే మనం ఎన్డీఏ కూటమి గెలిపిస్తే రోడ్లు వస్తాయి, డ్రైనేజీలు వస్తాయి, కరెంటు వస్తుంది, అలాగే మంచినీటి సదుపాయం ఉంటుందని మీ అందరూ కూడా నమ్మి ఓటేశారు. ఆ ఓటుకి మేము న్యాయం చేసే విధంగా ఈరోజు మీ గ్రామాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా ముందుకు అడుగులు వేస్తున్నాం. అలాగే గడిచిన కాలంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి ఈ 12 నెలల్లో ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చిందో ప్రతి ఇంటికి మీరు అందించేటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి మీకు కనబడుతుంది. జిరుగువిల్లి మండలం దర్భగూడెంలో నీటి ఎద్దడి ఉందని శాసనసభ్యులు చిర్రి బాలరాజుకు గ్రామస్తులు విన్నవించుకోగా తన సొంత నిధులతో 3 లక్షలతో మంచినీరు బోరు వేయించి ప్రజల దాహార్తిని ఎమ్మెల్యే తీర్చారు. అడిగిన వెంటనే సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే బాలరాజును గ్రామస్తులు అభినందించారు. ఈనాటి బంగారు మాట. మనిషి ఉన్నతుడా కాదా అన్నది అతని విజయాన్ని బట్టి కాదు, ప్రవర్తన బట్టి అంచనా వేయాలి. స్వామి వివేకానంద. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.